చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేకపోతే కూటమిలో ఉన్న నాయకులు కానివ్వండి, ఒక పిఆర్ షో, ఒక షో జరుగుతుంది. రాజధాని పేరిట ఈ రాష్ట్రంలో గత 10 రోజులుగా ప్రజల దృష్టి మళ్లిస్తానికి ఈరోజు ఒక షో రాజకీయాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయి. మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు కూటమి నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ఏదైతే ప్రతిపాదన ఉందో దాని గురించి ఒక్కసారి మీరు మాట్లాడండి, ఆలోచన చేయండి. ఏ విధంగా 2 లక్షల కోట్లు లేకపోతే ఎప్పుడే 2043కి జరుగుతున్న ప్రాసెస్ అనే విధంగా కాకుండా ఇది ప్రజానికానికి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందే విధంగా అందరికీ సదుపాయాలు సమకూర్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దాని గురించి మీరు ఎందుకు ఆలోచించట్లేదని చెప్పి ఈరోజు కూటమి నాయకుల్ని ప్రశ్నిస్తాం జరుగుతుంది. ఈ మ్యాప్ చూస్తే చాలా స్పష్టంగా ఇవాళ అందరికీ కూడా అర్థమవుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్నని ఒక తుగ్లక్లాగా పిచ్చి పిచ్చి పేర్లన్నీ పెడుతూ ఏదో ఇవాళ ఆయనకి ఏదో ఈ ప్రాంతం పైన కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చినట్టు, గతంలోనేమో 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కల ఆట ఆడే ప్రయత్నం చేశాడు ఆయన. వాళ్ళు ఈరోజేమో మళ్ళీ ఈ 3 నగరాలని ప్రస్తావిస్తూ మళ్ళీ ఇంకేదో ఒక కొత్త ప్రతిపాదన, ఏదో ఈయన మేధస్సు నుంచి ఈయన కొత్తగా ఏదో ఆవిష్కరించి వాళ్ళు తీసుకొచ్చినట్టు. కాబట్టి స్పష్టంగా ఇవాళ గౌరవ జమోరే గారికి కానివ్వండి, ఆయనకు భజన చేసేటటువంటి నాయకులకు కానివ్వండి, మీడియాకి కానివ్వండి, ఒకటే చెప్తా ఉన్నాం, దయచేసి ఒక్కసారి ఏపీసీఆర్డీఏ యొక్క మ్యాప్ చూస్తే మీకే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటో. దానికి సంబంధించి మీరు చూసినట్లయితే జీవో నంబర్ 207 డేటెడ్ 22/9/2015 సెప్టెంబర్ 22, 2015 మరి ఏపీ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ఆర్డర్స్లో మరి ఈ ప్రాంతాన్ని అంతా కూడా ప్రస్తావిస్తూ దాదాపు 11 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంత అభివృద్ధికి మొత్తానికి కూడా దోహదపడే విధంగా ఏపీసీఆర్డీ యొక్క బౌండరీస్ అన్నిటిని కూడా మెన్షన్ చేయటం. ఇవాళ ఇదిగోండి బందర్కి దగ్గర ఉన్నటువంటి మరి చల్లపల్లి కానీ, మోపిదేవి కానీ, ఘంటసాల మండలం కానీ, మొవ్వ కానీ, వాటికి సంబంధించినటువంటి విలేజెస్ పేర్లన్నీ కూడా ఇవాళ మోపిదేవి మండలం మీరు చూసినట్లయితే ఒక చిరువోలు కానీ, మెల్లమర్రు కానివ్వండి, లేదంటే మెరకనపల్లి కానివ్వండి, పెదకళ్ళేపల్లి, టేకుపల్లి, ఇటువంటి అన్ని దాదాపుగా గ్రామాలతో సహా ఆ పేర్లన్నీ కూడా పెట్టి ఘంటసాల మండలంలో ఏ గ్రామాలన్నీ కూడా సిఆర్డీఏ పరిధిలోకి వస్తాయి ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఇంత స్పష్టంగా మరి ఆ రోజునే జీవో ఇస్తే, మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసినటువంటి పని ఏంటండి? ఈ రోజున మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాలపైన కొత్తగా ప్రేమ ఒలకబోసే ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవ జమోరీ గారు ఏం చేశారు? మరి ఈ ప్రాంతాలన్నింటినీ కలుపుతూ ఏర్పాటైనటువంటి సిఆర్డీఏని 2020లో రద్దు చేసే ప్రయత్నం చేశారా లేదా? ఇవాళ ఆ రోజున మనం చూసాం, ఎందుకంటే ఏపీ సిఆర్డీఏ చట్టం రద్దు. మరి ఆ రోజున మరికి ఈ ప్రాంతం మీకు గుర్తుకు రాలేదా? ఎందుకు మీరు ఏపీ సిఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నం చేశారు? నిజంగా ఈ ప్రాంతం పైన మీకు ఇవాళ మీరు ఒలకబోస్తున్నటువంటి ఈ ప్రేమ ఆ రోజున మీకు ఎందుకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు లేకపోయింది? ఎందుకు ఏపీ సిఆర్డీఏ అక్కర్లేదు? దాదాపుగా మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు, గుంటూరు దాటి ఎడ్లపాడు వరకు విస్తరించి ఉన్నటువంటి ఏపీ సిఆర్డీఏ అక్కర్లేదు, దాన్ని రద్దు చేద్దామని చెప్పి మీరు బిల్లు ఎందుకు పెట్టారు సార్? అప్పుడు గుర్తుకు రాలేదా మీకు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి? అప్పుడు గుర్తుకు రాలేదా మీకు ఈ గ్రోత్ కారిడార్? అప్పుడు లేదా మీకు ఈ ప్రాంత ప్రజలపైన ప్రేమ? ఇవాళ కొత్తగా ఏదో నాటకాలు ఆడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రశ్నకి ఏం జవాబు చెప్తారని చెప్పి నేను ఈనాటి పులివెందుల శాసనసభ్యుడైనటువంటి గౌరవ జమోరే గారిని అడుగుతా ఉన్నా. ఆయనకి భజన చేసేటటువంటి భజన బృందాన్ని అడుగుతున్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 11 సంవత్సరాల క్రితమే ఇంత 8,300 కిలోమీటర్ల విస్తీర్ణంతో సిఆర్డీఏని ఏర్పాటు చేసి, మీరు ఒక హైదరాబాద్ నగరాన్ని గుర్తు చేసుకోండి. ఆ రోజున ఒక ఔటర్ రింగ్ రోడ్ ద్వారా
ఒక హెచ్ఎండిఏ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇవాళ ఆ పరిధిలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా ఏ రకంగా అభివృద్ధి చెందాయో, ఒక విజన్తో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ప్రాంత అభివృద్ధికి ఆయన దోహదపడ్డారో, ఈ రోజున ఈ ఏపీ సిఆర్డిఏ ద్వారా ఇవాళ ఏపీ సిఆర్డిఏ పరిధిలో వచ్చినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఇన్నర్ రింగ్ రోడ్లు కానీ, ఇవన్నీ మరి ఈ ప్రాంతం మొత్తానికి కూడా ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టులే కదా. ఇవాళ ఏపీ సిఆర్డిఏ పరిధిలో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మరి ఈ ప్రాంతం మొత్తానికి కూడా ఉపయోగపడే విధంగా అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తూ ముందుకు వెళుతూ ఉంటే, ఇవాళ ఈయన గారు కేవలం ఒక కడుపు మంటతో, అమరావతి పైన ఉన్నటువంటి ఒక కడుపు మంటతో, ఒక వెటకారంగా, ఒక రకమైనటువంటి వెటకారంతో పార్లమెంటులో పాస్ అయినటువంటి బిల్లు ఏదైతే ఉందో దాని పట్ల ఒక రకమైనటువంటి వెటకారంతో అపహాస్యం చేసే విధంగా ఆయన ఒక పిచ్చి తుగ్లక్ లాగా కొత్త కొత్త పేర్లన్నీ తీసుకొచ్చి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక కామెడీ పీస్గా మారిపోయినటువంటి వ్యక్తి గౌరవనీయులైనటువంటి జమోరే గారు. కాబట్టి ఇవాళ మీ దగ్గర నుంచి కొత్తగా మేము అభివృద్ధి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు సార్. 11 సంవత్సరాల ముందే ఈ ప్రణాళికను సిద్ధం చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ 3-4 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి అభివృద్ధికి కూడా మరి సిఆర్డిఏ దోహదపడనుంది. ఆ రకంగానే ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇవాళ ఒక ఉత్తరాంధ్రని అనేక రకాలుగా కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఇవాళ ప్రాంతం యొక్క రూపురేఖలు ఏ విధంగా మార్చేస్తూ ఉన్నారో, ఒక ఆర్సిలార్ మిత్తల్ నిప్పాల్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఒక గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, ఇంకా అనేక పరిశ్రమలు టీసీఎస్ కానీ కాగ్నిజెంట్ కానీ ఏ రకంగా ఉత్తరాంధ్రకి క్యూ కడతా ఉన్నాయి. రాయలసీమ ప్రాంతానికి ఎన్ని రకాలైనటువంటి పరిశ్రమలు అక్కడికి తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ కర్నూలులో కూడా అతి త్వరలోనే హైకోర్టు యొక్క బెంచ్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజల యొక్క చిరకాల కోరికను కూడా తీర్చబోయేది నారా చంద్రబాబు నాయుడు గారు. నిజమైనటువంటి రాయలసీమ బిడ్డగా ఆ ప్రాంతం యొక్క అభివృద్ధిని కూడా మొత్తం కూడా తన భుజస్కంధాలపై వేసుకుని నారా లోకేష్ గారి సహకారంతో ఇవాళ ఒక చీఫ్ జాబ్ క్రియేటర్గా నారా లోకేష్ గారు కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి కొన్ని లక్షల ఉద్యోగాలు ఏ విధంగా సృష్టిస్తూ ఉన్నారో ఆ రకంగా అన్ని ప్రాంతాల యొక్క సమగ్రాభివృద్ధిని కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇవాళ కొత్తగా మీరు మాకు అభివృద్ధి పాఠాలు నేర్పించే ప్రయత్నం మానుకోండి. ఒకసారి సిఆర్డి యొక్క మ్యాప్ చూడండి. మ్యాప్ చూస్తే మీకే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటో.